మాఘపురాణము 30వ అధ్యాయము. ఫలశ్రుతి. సూత మహర్షి సౌనకాది మునులతో, మహర్షులారా, వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్యమును, మాఘ స్నాన మహిమను మీకు వివరించి తిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చినది. కావున సరువులు మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమనిష్టలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా సూర్యోదయమైన తరువాత నదిలో స్నానం చెయ్యాలి. ఆదిత్యుని పూజించి విష్ణు ఆలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం 30 రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువుని మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియు పుత్రపౌత్రాభివృద్ధియు వైకుంఠ ప్రాప్తినుందగలరు. సర్వే జనా సుఖినో భవంతు. మాఘపురాణం సంపూర్ణం. విన్నారుగా? మరి ఆలస్యమెందుకు? ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.